రెండవ బొత్స సత్యబాబు గారి నాయకత్వంలో వైసీపీ లీడర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు గారు పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డికి బాధ ఏంటంటే సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి బాధగా ఉంది. అందుకే ఈ డైవర్షన్ అటు గవర్నర్ కళ్ళం ఎక్కడికక్కడ మాట్లాడడం శాంతి పద్ధతి లేదు. చంద్రబాబు నాయకత్వంలో తల్లికి వందనం 100% అందరికీ కూడా అందరం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాం. అన్నదాత సుఖీబాబుకి డేట్ ఇచ్చారు నెక్స్ట్ మంత్. ఇంకేం కావాలి మీ అందరికీ? నాకు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? ప్రజలకు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇస్తుంటే చూడలేక వారలేక మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తారు. అలాగే శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ శాంతి భద్రతలో రాష్ట్రంలో బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డిని తిరగకుండా ఆపివేయాలి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బయట తిరగకుండా ఆపేస్తే శాంతి భద్రతలు బాగుంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ చనిపోతున్నాడు, కార్ల మీద ఎక్కించుకుని తొక్కి పెడుతున్నాడు. అలాగే జగన్ సెక్యూరిటీ లేదంటున్నారు. సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు ఇచ్చారు. మీరు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కావాలని అడుగుతారు కార్యకర్తలు, ఎవరైనా ఇంకా పెంచేయండి అని. మేము అడిగితే ఏమన్నారు? అవసరం లేదని ఇచ్చారు. అంటే అధికారులు ఇచ్చిన రిపోర్ట్, అది ఎవరిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినంటే అధికారులకు పంపించారు. అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలకు సెక్యూరిటీ కావాలా, ఆయన వెళ్ళి ప్రోగ్రాంలు ప్రజలను కార్లు వేసి తొక్కి చంపేస్తున్నారని చెప్పి అందరూ రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో మీరు గవర్నమెంట్లోకి వచ్చాక కనీసం 2.5 సంవత్సరాలలో బయటికి రానిచ్చారా? ఒకవేళ బయటికి పొరపాటున వస్తే ఇంటి మీద దాడి చేయించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి తూర్పుగోదావరి జిల్లాకు వస్తే అనపర్తిలో ఆపివేసి 10 కిలోమీటర్లు నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అలాగే నారా లోకేష్ గారు యోగాలను పాదయాత్ర వస్తుంటే భీమవరం అవనండి, చిత్తూరు అవనండి, నెల్లూరు అవనండి, ఎక్కడికెక్కడ ఆపివేయడం, మాట్లాడకుండా, స్పీచ్ ఇవ్వకుండా, ఎక్కడికెక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టి రాళ్ల దాడి ఇన్ని రకాలుగా చేసినా సరే యువకుడు కాబట్టి, దమ్మున్న నాయకుడు కాబట్టి లోకేష్ కాలు తగిలేసి యోగనం పాదయాత్ర పూర్తి చేసి ప్రజలకు ఇవాళ అండగా ఉన్నాడు. చేయించారా? ఓకే. మా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం హోటల్లో బంధించి బయటికి రానిచ్చారా జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా మిమ్మల్ని ఏమి చేయలేదు. తిరిగి అని చెప్పి వదిలేశారు. అంటే మీరు ప్రజలు చంపేస్తున్నారు, కార్లు ఎక్కించి చంపుకోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు మేమే ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఆపండి బాబాయ్, కార్ల మీద చంపేస్తున్నారు, మాకు ఆయన దగ్గర నుంచి రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలా, డీజీ గారు పోలీసు కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. అలాగే అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. మరి ఇక మీరు ప్రజల్లో ఎందుకండి? మన రాష్ట్ర ఆడపడుచులందరికీ మనసు గాయపడింది మీ మాటలతో. పోలవరాన్ని తొక్కి నారదీశారు, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు, అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు. మా జిల్లాకు వస్తే పురుషోత్తపట్నాన్ని మూసేశారు, ఏలేరు మోడరేషన్ రద్దు చేసి పడేశారు. ఇన్ని రకాలుగా మీరు ఒక పక్కన రైతాంగాన్ని, ఒక పక్కన సామాన్య ప్రజల్ని అనగదొక్కి ఆర్థికంగా ఎదగకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈ పరిపాలన గురించి మాట్లాడడం, మళ్ళీ మీరు గవర్నర్ జరిగాను, ఇవన్నీ కూడా చూస్తుంటే అదే చిన్నపిల్లల ఆటలాగా ఉంటాయి. ఏమని అడిగారు? ఏం తప్పు చేసింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు? చూపించండి దమ్ముంటే. లేని కూడా ఇస్తా ఉన్నారు ఎక్కడికక్కడికి. డిఎస్సీ పిలిచారు, ఉద్యోగాలకి ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇంకేగా 9 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది. ఒక పక్కన ఉద్యోగాలు వరదలకు వస్తున్నాయి లోకేష్ నాయకత్వంలో. ఇవన్నీ చూసి అసూయతో ఈవేళ ఇది డైవర్షన్ చేయాలి. అన్నదాత సుఖీబాబుకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఎలా ఇచ్చేస్తున్నాడు? ఇది డైవర్షన్ చేయాలి. లేడీస్ బస్సు ఎక్కేస్తున్నారు, ఇది డైవర్షన్ చేయాలి. తల్లికి వందనం వచ్చిన పిల్లలు స్కూల్కి ఆగి వెళ్ళిపోతున్నారు. మీరు తల్లిలు కడుపు శోకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కడికి ఇచ్చారు. ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. కుటుంబం అంతా ఆనందంగా ఉంది.
మరి ఇటువంటి అసూయపడి పార్టీ తిరగనివ్వడం కూడా తప్పు. మమ్మల్ని తెలుగుదేశాన్ని తిరగనిలేదా 2 ఏళ్ళు, బయటకు వస్తే కేసులు. చేత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనల్ని ప్రభుత్వాలు ఆపివేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలే కోరుతున్నారు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు కాదు లెక్కించి చంపేస్తున్నారు. ఇది ఎలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అయ్యములో ఎక్కడో రాయలసీమ నుంచి మా నియోజకవర్గం కొడవల వరకు కూడా మీరు వచ్చేసారు. మీ విజయానంద రెడ్డి గారు అడ్డగోలుగా రాష్ట్రంలో పనులన్నీ కొట్టేశారు. అందులో ఒక భాగం కొడవలి. ఆఖరికి పురావస్తు శాఖలో ఉన్న కొండలను కూడా కొట్టాతలు పడేశారు. అందులో భాగం మా నియోజకవర్గంలో కొడవలు ఒకటి. ఆ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. అది ఏ రాత్రి పగల కొట్టేస్తారో తెలియదు, ఏ రాత్రి ఆ విగ్రహం తీసి పడేస్తారో తెలియదు. అక్కడ 4 బావులు బౌద్ధిస్టులు నీళ్లు తోడుతూనే మంచినీళ్లు తాగి బావులు 4 ఉండాలి. 4 కూలగొట్టేసి మట్టేసి కప్పేసారు. అవన్నీ వస్తాయి బయటికి. ఆర్కేఆర్ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్కేఆర్ఈ కొండలన్నీ కొట్టేశారు. అన్నింటికి ఎన్ఓసి కావాలి కదా, అందులో మా కొడవలు ఒకటి. ఈ విధంగా చేస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేసింది. మాతో జనసేన చేసింది, బీజేపీ చేసింది. ఆగాలి. దాన్ని సడన్ గా మీరు మొదలు పెడితే మేము అధికారుల దృష్టిలో పెట్టాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.